ఇప్పుడు 10 ఏండ్లు అవినీతికి పాల్పడి విచ్చలవిడిగా డబ్బు సంపాదించిర్రు. కాబట్టి 10,000 మందికి పైసలిచ్చి కూర్చోబెట్టుడు పెద్ద పని కాదు ఆళ్ళకి. వాళ్ళ పైసలు ఎంత ఆళ్ళ దగ్గర ఎంత డబ్బుందంటే, వాళ్ళొక రాష్ట్రాన్నే కొనేసేంత డబ్బులున్నాయి ఆళ్ళ దగ్గర. ఆ డబ్బులతోనే 100 ఏళ్ళు అధికారం ఉంటదని చెప్పేసి కలలు కన్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రజలు డబ్బులకి తలొంచరని చెప్పేసి నిరూపించి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అధికారాన్ని అప్పజెప్పింది రాష్ట్రం. కాబట్టి వాళ్ళకింకా ఈ డబ్బు మదం అనేది ఇంకా దిగ్గలేదు. వాళ్ళ దగ్గర డబ్బులున్నాయి కాబట్టి ఏదన్నా చేయగలుగుతారని చెప్పేసి కలలు కంటున్నారు. ఈ నగర ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, నగరంలో ఏ విధమైన మార్పులు తేవాలి అని చెప్పేసి ఇతర దేశాలకు కూడా వెళ్ళి అక్కడ ఏ విధమైన నిర్ణయాలు తీసుకున్నారు, ప్రముఖ నగరాలని ఏ విధంగా అభివృద్ధి చేశారని చెప్పేసి మరి అక్కడంతా పర్యటించి అక్కడంతా తెలుసుకొని అధికారులను కూడా పంపించి ఈరోజు హైదరాబాద్ నగరాన్ని దేశంలో కాదు ఈ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు. వీళ్ళకి అసలు విజన్ లేదు, పాడు లేదు. నోటికొచ్చినట్టు మాట్లాడడమే వచ్చు. సికింద్రాబాద్ నగరంలో ఉన్న ప్రజలు, ఈ జంట నగరాలలో ఉన్న ప్రజలు హర్షించే విధంగా, సంతోషపడే విధంగా తప్పకుండా ముఖ్యమంత్రి గారు పనిచేస్తారని చెప్పేసి తెలియజేస్తుంది.